హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కిడ్నీ డిసీజెస్ గురించి సమాజంలో ఉన్న రకరకాల అపోహలు అండ్ దాంట్లోని సత్యాల గురించి కూడా తెలుసుకుందాం. దీన్నే మిస్ అండ్ ఫ్యాక్ట్స్ అని అంటారు. ఈ కిడ్నీ జబ్బుల గురించి సమాజంలో ఉన్న అత్యంత పెద్ద అపోహ, ఒక కిడ్నీ ఫెయిల్ అవుతే కిడ్నీ ఫెయిల్ అయినట్టు. కానీ సత్యం ఏంటంటే ఒక కిడ్నీ ఫెయిల్ అవడం వల్ల ఎప్పటికీ కిడ్నీ ఫెయిల్యూర్ రాదు. ఎందుకోసమంటే ప్రకృతి మనకు 2 కిడ్నీలు ఇచ్చింది. ఒక కిడ్నీ ఫెయిల్ అయినా ఇంకో కిడ్నీ సంపూర్ణంగా మొత్తం పని చేసుకోగలుగుతుంది. దేర్ఫోర్ కిడ్నీ ఫెయిల్యూర్ అన్న పదం డాక్టర్స్ ఎవరైనా వాడుతున్నారంటే దాని ఉద్దేశం 2 కిడ్నీస్ ఫెయిల్ అయినట్టు. ఒక కిడ్నీ ఫెయిల్ అవడం వల్ల శరీరం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడదు, శరీరంలో ఏమాత్రం కూడా క్రియాటినిన్ స్థాయిలు పెరగవు. ఒకసారి క్రియాటినిన్ స్థాయి పెరిగింది అంటే 2 కిడ్నీల పనితీరు తగ్గినట్టు. దేర్ఫోర్ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి అనుకోవడం ఒక పెద్ద అపోహ. కిడ్నీస్ ఫెయిల్ కావాలంటే కుడి కిడ్నీ ఎడమ కిడ్నీ 2 కూడా ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. ఈ కిడ్నీ జబ్బుల గురించి సమాజంలో ఉన్న రెండవ అపోహ, కిడ్నీ జబ్బులున్న ప్రతి ఒక్కరు కూడా సిమ్టమ్స్ ఉంటాయి, కిడ్నీ జబ్బులున్న ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ ఏక్ ఉంటుందనేసి. కానీ సత్యం ఏంటంటే 90% కిడ్నీ జబ్బులో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. 95% కిడ్నీ డిసీజ్లో ఎలాంటి బ్యాక్ పెయిన్ కానీ నడుము నొప్పి కానీ ఉండదు. అంటే కిడ్నీ డిసీజ్ ఒక సైలెంట్ డిసీజ్. మన కిడ్నీ మన సెల్ ఫోన్ లాంటిది. 90% ఛార్జింగ్ తగ్గే వరకు మన సెల్ ఫోన్లో ఎలాంటి ఎఫెక్ట్స్ కనిపించవు. ఎలాగైతే 90% పవర్ తగ్గేంత వరకు, ఎలాగైతే 90% ఛార్జింగ్ తగ్గేంత వరకు మన సెల్ ఫోన్ నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడవో, అదేవిధంగా 90% కిడ్నీ ఫంక్షన్ తగ్గే వరకు కూడా ఎలాంటి సిమ్టమ్స్ మనకి బయటకు మేనిఫెస్ట్ కావు. అందుకే కిడ్నీ డిసీజ్ గుర్తుపట్టాలంటే చాలా అర్లీ దశలోనే కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ కావచ్చు, లేక యూరిన్ టెస్టులు కావచ్చు చేయించుకోవాల్సి వస్తుంది. కిడ్నీ జబ్బుల గురించి సమాజంలో ఉన్న ఇంకొక పెద్ద అపోహ, ఒకసారి క్రానిక్ కిడ్నీ డిసీజ్ CKD రాగానే ప్రోటీన్ మొత్తం మానివేయడం. ఇది చాలా డేంజరస్ అపోహ. కిడ్నీ పనితీరు తక్కువ ఉన్న వాళ్ళు ప్రోటీన్ కొద్దిగా తగ్గిమని చెప్తారు, కానీ ప్రోటీన్ మొత్తిగా మానేయకూడదు. ఇట్స్ ఓన్లీ లో ప్రోటీన్, నాట్ నో ప్రోటీన్. అంటే ప్రోటీన్ని చాలా తక్కువ పరిణామంలో కొద్దిగా మాత్రం తగ్గించాల్సి వస్తుంది. పూర్తిగా ప్రోటీన్ మానివేయడం వల్ల శరీరంలో కండ, దాంతోపాటు గుండె యొక్క కండ కరగడం వల్ల వేరే రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. దేర్ఫోర్ CKD పేషెంట్స్ మొత్తం ప్రోటీన్ మానివేయడం అన్నది ఒక పెద్ద అపోహ. CKD పేషెంట్స్కి మేము చెప్పేది రెడ్ మీట్, మటన్ పూర్తిగా మానేయమని, చికెన్ కానీ చేప కానీ 150 గ్రామ్స్ పరిమితిలో వారానికి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ తీసుకోవచ్చు. డైలీ ఒక ఎగ్ కూడా తీసుకోవచ్చు. పప్పులు ఇలాంటి వాటి తీసుకోవడానికి యూజువల్గా పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. CKD పేషెంట్స్లో ఉన్న ఇంకొక పెద్ద అపోహ, కిడ్నీ జబ్బులు రాకుండా ఉండాలంటే వాటర్ని ధారాళంగా తీసుకోవాలని. ఎస్, వాటర్ తీసుకోవడం చాలా అవసరం. అలాగని కేవలం వాటర్ మాత్రమే టూ మచ్గా తీసుకోవడం వల్ల కిడ్నీస్ మీద అంత గొప్ప బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. కానీ కిడ్నీ పనితీరు, కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ మనకి కాపాడుకోవాలంటే వాటర్ ఒక్కటే టూ మచ్గా తీసుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ అయితే ఉండవు. ఒక రోజులో 3 to 4 లీటర్స్ వాటర్ తాగడం మంచిదే, కానీ 8 లీటర్స్, 9 లీటర్స్, 10 లీటర్స్ తాగడం వల్ల కిడ్నీలు ఫిల్టర్ టూ మచ్గా క్లీన్ అవుతాయనేసి, కిడ్నీ డిటాక్సిఫై అవుతాయని అనుకోవడం పెద్ద అపోహ. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, వాటర్ని 3 to 4 లీటర్స్ దాకా తీసుకోవడం తప్పులేదు, కానీ కిడ్నీ యొక్క పనితీరు తగ్గకుండా మనం చూసుకోవాల్సింది మన షుగర్, BP కంట్రోల్లో ఉంచుకోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకపోవడం. ఈ కిడ్నీ జబ్బుల గురించి సమాజంలో ఉన్న ఇంకొక పెద్ద అపోహ, ప్రతి ఒక్క కిడ్నీ పనితీరు తగ్గిన పేషెంట్స్కి కాళ్ళవాపులు ఉంటాయి అనుకోవడం. అంటే కాళ్ళవాపులు రాకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ లేవని అనుకోవడం, లేక కిడ్నీ ప్రాబ్లం ఉంటేనే కాళ్ళవాపులు వస్తాయని అనుకోవడం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 80% కిడ్నీ పనితీరు తగ్గిన పేషెంట్స్లో ఎలాంటి కాళ్ళవాపులు ఉండవు. 80% కిడ్నీ పనితీరు తగ్గిన పేషెంట్స్లో ధారాళంగా యూరిన్ కూడా వస్తూ ఉంటుంది. దేర్ఫోర్ కిడ్నీ పనితీరు తగ్గిందంటే కేవలం కాళ్ళవాపులు రావాలని, కాళ్ళవాపులు లేకుంటే కిడ్నీ పనితీరు చక్కగా ఉంది, కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ బాగుందని అపోహలు ఉండడం కానే కాదు. కిడ్నీ పనితీరు తగ్గినా తగ్గకపోయినా కాళ్ళవాపులు రావచ్చు, రాకపోవచ్చు. అందుకే కిడ్నీ పనితీరుని బెరీ చేసుకోవడానికి సిమ్టమ్స్ మీద ఆధారపడకుండా అర్లీ దశల్లో క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, లేక CUE టెస్ట్ కావచ్చు, లేక స్పాట్ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో టెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. దేర్ఫోర్ ఈ పై వీడియోలో చెప్పినట్టు సమాజంలో ఉన్న ఈ 5 అపోహల గురించి మనందరికీ అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్.